స్వతంత్ర దినోత్సవ సంబరాలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి జెండా ఆవిష్కరణ జరిగింది. జెండా వందన కార్యక్రమం తర్వాత విలువైన సందేశాన్ని ప్రజలకు అందించారు. అటు గోల్డ్ కళాకారులను అయితే చూసుకోవచ్చు. చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని గోల్కొండ ఫోర్ట్ వద్ద ఈరోజు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీచేసి జెండావిష్కరణ చేయడం జరిగింది. అట్లాగే అమూల్యమైన స్పీచ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎవరైతే ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అధికారులు, పోలీసు కావచ్చు, విశేష సేవా రంగంలో ఉన్నటువంటి అధికారులకు వారికి ప్రత్యేకంగా గుర్తించి వారికి సేవా మెడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. పోలీసు కావచ్చు, గవర్నమెంట్ పదవిలో ఉన్నటువంటి మరి అట్లాంటి పోలీస్ ఆఫీసర్లు మనతో పాటు ఉన్నారు. గోపాల్ గారు ఉన్నారు, సైబరాబాద్లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఇండియన్ పోలీస్ మెడల్ గెలుచుకున్నారు. ఇటు సందర్భంలో వారితో మాట్లాడి వారి సంతోషాన్ని మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మా తరఫున మరియు ఎన్ఎస్టీవీ ఛానల్. థ్యాంక్ యూ అండి. టీవీ ప్రేక్షకులందరూ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇండియన్ పోలీస్ మెడల్ గెలుచుకోవడం, ఒక మెడల్ గెలుచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అట్లాంటి ఇండియన్ పోలీస్ మెడల్ గెలుచుకున్నారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? అసలు మీరు ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు? మీరు ఎట్లా మొదటిగా ఉద్యోగాలకు జాయిన్ అయ్యారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 1996 బ్యాచ్ RSI రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా హైదరాబాద్ సిటీ పోలీసులో భర్తీ అయ్యాను. అక్కడి నుంచి తర్వాత ఇన్స్పెక్టర్గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో, తర్వాత MTOగా, తర్వాత DSP స్టోర్స్గా నేను విధులు నిర్వర్తించాను. నేను 2025 జనవరి 26 నాడు నాకు ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ను అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఈరోజు గౌరవ సీఎం గారి ద్వారా అందుకోవడం అనేటువంటిది నాకు చాలా చాలా సంతోషకరమైన అంశము. నేను దీనికి భారత ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఈ మెడల్ అంటే ఇండియన్ పోలీస్ మెడల్, మరి వీటి గురించి కూడా కొంచెం చెప్తారా? ఇది వచ్చేసేసి 50 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే మెడల్ అండి. అంటే 50 సంవత్సరాల క్రితం ఎవరైతే పోలీస్ సర్వీస్లో వాళ్ళందరికీ కూడా బహుకరించడం జరిగింది. ఆ తర్వాత ఇది 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే మెడల్. ఇది తెలంగాణ దశాబ్ది మెడల్. ఈ 3 మెడల్స్ కూడా 1996లో అపాయింట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 మెడల్స్ ఉంటాయి అన్నమాట తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో. గతంలో కూడా మీ సేవను గుర్తించి మీకు మెడల్ ఇవ్వడం జరిగింది. ఇకపైన కూడా మెరుగైన సేవలు అందిస్తారు ప్రజలకు అని చెప్పి మేము మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటూ ముందుగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం సార్. అట్లాగే ఇప్పుడు స్పాట్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లున్నది. మీకు మెడల్ రావడం పట్ల సంతోషాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేడం చెప్పండి, సార్ గారి సేవలను గుర్తించి ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్ని అందించడం జరిగింది. దీని పట్ల ఈ మెడల్ అందుకోవడం పట్ల మీరు ఎలాంటి సంతోషాన్ని తెలియజేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో అత్యున్నత సేవ పథకం IPM తీసుకున్నారు ఈరోజు. ఆయన చేసిన అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, ఆయన డిపార్ట్మెంట్ల పట్ల చాలా అంకిత భావంతో పనిచేశారు. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. వారికి దక్కాల్సిన పురస్కారం అని నేను భావిస్తున్నాను. పోలీసు ఉద్యోగం అంటేనే ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. చాలా కష్టంగా, కత్తి మీద సాము లాంటిది. అలాంటిది పోలీసు ఇంట్లో ఉంటే చాలా రకాల సేఫ్ అనిపిస్తుంది, ఇంకో రకాల కత్తి మీద సాములా ఉంటుంది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆయన ఈ సర్వీస్లోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 1996 బ్యాచ్లో ఆయన SIగా రిక్రూట్ అయ్యారు. ఈ 30 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆయన ఉద్యోగం పట్ల చాలా అంకిత భావంతో పనిచేశారు, కానీ వెనకడుగు వేయడం అనేది లేనే లేదు. 24/7 ఉంటుంది ఈ డిసిప్లినరీ ఫోర్సెస్. ఎన్నో ఒడిదుడుకులు, అనేక కష్టాలు పడ్డారు. ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారంటే ఆయన పడ్డ కృషి, శ్రమ, వీరు చేసే శ్రమ వెనకాల వారి ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సబార్డినేట్స్ చేయూత అన్నీ ఉన్నాయి. దానివల్లనే వీరు ఈ స్థాయికి చేరగలిగారు అనేది నా అభిప్రాయం. మీ ఫ్యామిలీలో కానీ, సార్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ గతంలో పోలీసు ఎవరైనా ఉన్నారా ఉద్యోగస్తులు?
లేరండి, మాది వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీస్. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ ద జాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, ఎంటైర్ గవర్నమెంట్ సెక్టర్, ఫస్ట్ ఎంప్లాయీ ఫ్రమ్ ద ఫ్యామిలీ. దాన్ని కొనసాగిస్తూ మా పిల్లలు కూడా ఆ దిశగా వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయి ఆల్రెడీ కేంద్ర సర్వీస్లో ఐఆర్ఎస్ పోస్ట్లో వచ్చింది, బట్ శిక్షణలో ట్రైనింగ్లో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా దీన్ని ఆదర్శంగా చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు చాలామంది ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సార్ అంటే ముందు నుంచి కూడా ఉద్యోగంలో కావచ్చు, బయట సమాజంలో చాలా మోటివేషన్ స్పీచ్తోనే ముందు ఉంటారు. యువతను ప్రోత్సహించడంలో ముందు స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. మరి ఇక ముందు కూడా మంచి సర్వీసెస్లో ముందు సాగాలని, మనస్ఫూర్తిగా సమాజానికి మీ సర్వీస్ అందించాలని కోరుతున్నాను. వీటన్నిటికంటే ముందు నేను భారతదేశ కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. 2000 జరిగిన శ్రీలంకలో జరిగిన ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున పాల్గొని నేను గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. దీనికి ఈ మెడల్ అందుకోవడానికి నా ఉన్నతాధికారులు అందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది. వారందరికీ మరొకసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదండి మరి ఎన్బిఓ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ పోలీస్ మెడల్ అంటే పోలీస్ సర్వీస్లోనే అత్యంత ఉన్నతమైన మెడల్ అన్నమాట. అట్లాంటి మెడల్ పొందినటువంటి సైబరాబాద్ ఏసీపీ వేణుగోపాల్ గారు, వారి కుటుంబ సభ్యులు మనతో పాటు మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి సర్వీస్ ఈరోజు మెడల్ గెలుచుకున్నామంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అట్లాగే ఈ మెడల్ గెలుచుకోవడానికి తనకు సహకరించినటువంటి ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి కెమెరామెన్ ఇలియాస్తో శ్రవణ్ కుమార్, NSTV హైదరాబాద్.